హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసే ఐటమ్ మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న సాంప్రదాయ మినప సున్నుండలు. మరీ ముఖ్యంగా ఇవి తింటుంటే నిజంగా అమ్మ ప్రేమ, అమ్మమ్మ ఆప్యాయత రెండు అలా మైండ్లో జస్ట్ అలా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వీళ్ళు ప్రేమతో చేసి పెడితేనే కదా మనం తిన్నవి. పర్టికులర్ ఈ సున్నుండలు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసి తింటే ఆ రుచి, ఆ కమ్మదనం, ఆ ఫీలింగే వేరు. సో ఫ్రెండ్స్, అదే ఎఫెక్షన్తో, అంతే ప్రేమతో, అవే మెజర్మెంట్స్తో నేను మీకోసం సున్నుండలు ఎలా తయారు చేయాలో సింపుల్ ప్రాసెస్తో చేసి చూపిస్తాను. కాకపోతే మీరు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. అదేంటంటే నా ఛానల్ కనుక కొత్తగా మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలా చిన్నది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? దీనికోసం నేను ఒక అర కేజీ మినపగుళ్ళు, ఒక పావు కేజీ బెల్లం, పావు కేజీ ప్యూర్ ఘీ, మంచి నెయ్యి వాడితే చాలా బాగుంటుంది. బయట దొరికే నెయ్యి దాదాపుగా తీసుకోకండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మన మినపగుళ్ళని దూరగా వేయించుకోవాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అటు ఇటు వాటిని తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అవి మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం దూరగా వేయించుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే ప్రాసెస్లో కమ్మటి వాసన వస్తుందండి, చాలా సూపర్గా ఉంటుంది. వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వాటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టాలి, అంటే కాసేపు చల్లారనివ్వాలి. ఇక ఈలోపు మన దగ్గర ఉన్న బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దానికోసం మన చేతికి అందుబాటులో ఉన్నది ఏది ఉంటే అది తీసుకోండి. నేను పప్పు గుత్తి తీసుకున్నాను, మన ఆడవాళ్ళ ఆయుధం. సో దాన్ని తీసుకుని ట్రై చేశాను, బట్ గట్టిగా ఉంది. అయితే ఇది ఈజీగా అవ్వాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. మీకు బాగా కోపం ఎవరి మీదైతే ఉందో వాళ్ళని బాగా గుర్తు చేసుకొని టపా 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 కొట్టేసేయండి. దెబ్బకి ముక్కలు అయిపోద్ది, మీ కోపం కూడా తగ్గిపోద్ది, మన పని కూడా క్లియర్ అయిపోద్ది. సో నేను అదే చేశాను. బట్ ఎవరిని గుర్తు చేసుకున్నాను మాత్రం నన్ను అడగండి, నేను చెప్పను. ఎందుకంటే చెప్పకూడదు, ప్రాబ్లం మీకు కాదండి, నాకే. ఈ సున్నుండల్లో పోషక విలువల విషయానికి వస్తే సుమారు 100 గ్రాముల సున్నుండలో 450 నుంచి 520 క్యాలరీస్ ఉంటుంది. ప్రోటీన్ 14 నుంచి 17 గ్రాములు ఉంటుంది. ఫ్యాట్ 20 నుంచి 23 గ్రాములు. కార్బోహైడ్రేట్లు 45 నుంచి 50 గ్రాములు. ఫైబర్ 4 నుంచి 5 గ్రాములు. కాల్షియం 120 నుంచి 140 మిల్లీగ్రాములు. ఐరన్ 5 నుంచి 6 మిల్లీగ్రాములు. మ్యాగ్నీషియం 60 నుంచి 80 గ్రాములు ఉంటుంది. పొటాషియం 280 నుంచి 320 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇప్పుడు మనము వేయించి చల్లార్చి పెట్టిన మినపగుళ్ళని పౌడర్ చేసేద్దాం. పౌడర్ అంటే స్మూత్గా కాదండి, బరకగా ఉండాలి. అంటే సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అలా బరకగా ఉండేట్టు జాగ్రత్తగా చూసి పౌడర్ చేసుకోవాలి. అందులోనే మనం బెల్లం తురుము, అదే బెల్లం పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేద్దాం. అందులోనే మనం రెడీగా పెట్టుకున్న యాలుక్కాయలు కూడా కలిపేసి మొత్తాన్ని కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా రెడీ అండి, అద్భుతమైన సున్నుండల మిశ్రమం రెడీ అయిపోయినట్టే. ఇంకా మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. తీసుకుని మన దగ్గర ఉన్న గుమగుమలాడే నెయ్యిని మెల్లగా అందులో పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులతో గుండ్రంగా నూరి లడ్డూలా తయారు చేయండి. నూరి చేస్తారో గుండ్రంగా చుట్టి చేస్తారో కానీ మొత్తానికి లడ్డూలా చేయండి, రౌండ్గా. సైజ్ అంటారు, అది మీ ఇష్టం. చిన్న చేసుకుంటారు, పెద్ద చేసుకుంటారు, అది మన ఇష్టం అనమాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. నేనైతే నాకు అనుకూలంగా ఉన్నట్టు చేస్తాను. అవి పెద్దగా ఉన్నాయో చిన్నగా ఉన్నాయో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదే ఫ్రెండ్స్, నేను మీకోసం చేసిన రుచికరమైన, బలమైన, ఆరోగ్యకరమైన నేతి మినప సున్నుండలు రెడీ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.